మేము కర్నూలు జిల్లా నుంచి వచ్చినాం ఇక్కడికి. మా భార్య గత సంవత్సరము 7వ నెలలో ట్విన్స్ పిల్లల్ని పుట్టిన తర్వాత చనిపోయినారు. ఇద్దరు చనిపోయిన తర్వాత తాను మానసికంగా ఒత్తిడికి గురైపోయి 3 నెలలు నిద్ర లేక చీకటిలోకి వెళ్ళిపోయి అస్సలకి నన్ను కూడా గుర్తుపట్టేది కాదు, మా బంధువులను కూడా గుర్తుపట్టేది కాదు, ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదు. తను అస్సలకి పిచ్చి పిచ్చిగా చేసేది భయంకరంగా. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నా భార్యని ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత పడిపోయింది. ఇప్పుడు 3 వారాలు వచ్చాము. వారం తను అందరినీ గుర్తుపడుతూ తన జ్ఞాపక శక్తితో పూర్తిగా మాలోకి వస్తుంది. మంచిగా తింటుందా? ఇప్పుడు మంచిగా తింటుంది, ఆరోగ్యంగా ఉంది, మిమ్మల్ని గుర్తుపడుతుంది, మాట్లాడుతుంది. ఏం పేరమ్మా నీ పేరు? మతిమార్పు ఉంది కొద్దిగా. ఏం పేరు? ఏం పేరు తల్లి? సిపోరానేనా? గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుస్తా. చూడండి, మరి తన బిడ్డల్ని పోగొట్టుకుంది కాబట్టి పోస్ట్ నేటల్ డిప్రెషన్ అని మెడికల్ సైన్స్ అంటది. కానీ చీకటి శక్తులు ఆవరించి పూర్తిగా తను కోలుకోలేని స్థితిలో కర్నూలు నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. దేవుడు అద్భుతంగా ఈ బిడ్డను తాకి విడుదలిచ్చాడు. తన గర్భాన్ని కూడా తెరిచి చక్కటి కుమారుని దేవుడు దయచేయబోతున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. నా సాక్ష్యం ఏంటంటే, నాకు మ్యారేజ్ అయి 4 సంవత్సరాలు అయింది. అయ్యగారు ప్రార్థించగానే నా గర్భాన్ని తెరిచాడు. ఇప్పుడు 3వ నెల. నేను దేవుడు నిన్ను పిలిచాడా? పిలిచాడు. స్టేజ్ మీదకి వచ్చావా? పిలిచాడు. ప్రార్థించగానే గర్భాన్ని తెరిచాడు. చూడండి, ఈ బిడ్డ ఈ స్థలానికి వచ్చింది. దేవుడు ఆమెను ఆశీర్వదించి 4 సంవత్సరాలు బిడ్డలు లేరు, దేవుడు పిలిచి గర్భాన్ని తెరిచాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుతాను. నేను ఫస్ట్ వారంలో వచ్చి ప్రార్థన చేసిన. ఇంటికి వెళ్ళిన వాళ్ళు 2 గంటల్లో నీరు గారుతున్నది. నీరు గారిన వాళ్ళు, అయ్యో దేవా, మరి ఎందుకు 2 గంటల్లో నీరు గారుతున్నాయి, 2 కళ్ళు పోతాయి, ఏంది 2 కళ్ళు పోతాయి, ఈ లోకంలో నేను ఏం చేయాలని ప్రార్థన చేసిన. 3 రోజులు ప్రార్థన చేసుకుంటున్న రోజు ఆయనతో 3వ రోజు ఈ దస్తి ఇట్లా ముఖం మీద వేసుకొని ప్రార్థన చేస్తే 2 కళ్ళు నీరు తగ్గిపోయినాయి. దేవునికి వందనాలు. ఈ బాబుకు ఈ పక్కల గడ్డ ఉండే, ఆ గడ్డ ఏం చేసింది, నొప్పి అని ఏడితే, దేవా ఏసయ్యా, నా చేతిలో రూపాయి లేదు తండ్రి, ఆ కుమారుడు గడ్డని ఏడుతుండు, హాస్పిటల్కి పోదామంటే 1 రూపాయి లేదని 3 దినాలు కన్నీరుతో దేవుని బాగా ప్రార్థన చేసిన వాళ్ళు 5వ రోజు మమ్మీ నా గడ్డ కరిగిపోయింది లేదని అంగి తీసి చూపెట్టిండు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడికి. హస్బెండ్ తాగుడు ఎక్కువై 3 సంవత్సరాల నుంచి హాస్పిటల్ మీద మంచం మీద ఉండేవాడు. ఎంత ప్రార్థన చేసుకున్నా ఆయన తగ్గలేదు. కానీ నేను ఇక్కడికి వచ్చి, నాయన తండ్రి, మా ఆయన మంచిగా అయితే, మా ఇంటి పక్కన ఆవిడ చెప్పింది, మా అత్తగారికి కూడా అలాగే ఒంట్లో బాగోపోతే ఇక్కడ ఆయిల్ తీసుకెళ్ళాం, ఆమె మంచిగా అయ్యింది, నువ్వు కూడా రామంగమ్మ నేను తీసుకెళ్తాను, మీ ఆయన మంచిగా అవుతాడు, బాగుంటాడు అని అన్నప్పుడు 3 సంవత్సరాల నుంచి జాబ్ చేయలేదు, ఎక్కడికి పోలేదు, నేను ఒక్కదాన్నే కష్టపడి అలా ఇల్లంతా గడిపాను. కానీ మా ఆయన ఇక్కడికి వచ్చాక ఫెయిర్ ఆయిల్ రాసాక ఆయన స్వస్థపరిచి మంచిగా అయ్యి ఆరోగ్యంగా అయ్యి ఉద్యోగానికి కూడా వెళ్తున్నాడు. దశంభాగం కూడా తీసుకొచ్చాను ఈ సంవత్సరం, ఈ నెలలో. చూడండి, ప్రేయర్ ఆయిల్, చాలా మంది ఈ ప్రార్థన నూనె ఏంటి చూడండి, భర్త లేవలేని స్థితి, బెడ్ మీద ఉండిపోయాడు, ఉద్యోగానికి వెళ్ళట్లేదు, మానసిక ఒత్తిడి. కానీ ఎప్పుడైతే ఈ సహోదరి ఇక్కడికి వచ్చి ప్రార్థన నూనె తీసుకుని వెళ్ళి విశ్వాసంతో ఆయిల్ రాసి ప్రార్థించిన వెంటనే ఆయన లేవటం, స్వస్థత పొందటం, డ్యూటీకి వెళ్ళటం. ఈరోజు డ్యూటీలో లీవ్ లేదు కాబట్టి తను రాలేకపోయాడు. చూడండి, అద్భుతాలు చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అండి. ఆ ఆయిల్ కాదు, అది క్రీస్తు రక్తం కాబట్టి, ఆ రక్తంలో జీవం ఉంది కాబట్టి, ఆ జీవం కలిగిన ఆ రక్తము తన భర్తను లేవనెత్తింది. నీవు దేవుడు కలిసే అనుభవమే ఉపవాస ప్రార్థన యొక్క అనుభవం. చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా, మంచి ఉపవాస ప్రార్థనలలో వెళ్ళిపోవాలని తీర్మానం చేసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థనలో ఉంటే ఇంట్లో అంతా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. భార్యకి భయము, ఎందుకంటే భర్త ఉపవాస ప్రార్థనలాడని. కొన్నిసార్లు భర్తకు భయము, నా భార్య ఉపవాస ప్రార్థనలో ఉన్నదని. కొన్నిసార్లు పిల్లలకి ఒక తెలియని ఒక దైవిక భయము,
మమ్మీ డాడీ 40 దినాలు ఉపవాస ప్రార్థనలలో ముందుకు సాగిపోతున్నారని, ఇంట్లో ఉన్న వాతావరణం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఉపవాస ప్రార్థనలలో ఉంటే వారి ఫీలింగ్స్ కూడా ఏ విధంగా ఉంటాయంటే, ఎవరితో మాట్లాడరు, ఎవరు పలకరించినా సరి అయిన జవాబు ఇవ్వరు. వారి ముఖంలో ఒక సీరియస్నెస్ ఉంటుంది, వారి ముఖంలో ఒక డిఫరెంట్ ఫీలింగ్స్ అనేటి ఉపవాస ప్రార్థనలు డిక్లేర్ చేసుకొని ఒక విశ్వాసి ముందుకు సాగుతున్నప్పుడు ఒక డిఫరెంట్గా వారి యొక్క కదలికలు ఉంటాయి. ఈ ఉపవాస ప్రార్థనలు అనగానే గృహంలో కొన్ని నియమ నిబంధనలు, వ్యక్తిగత జీవితంలో కొన్ని నియమ నిబంధనలను పాటించుకుంటూ సార్వత్రిక సంఘము, క్రైస్తవులు ఈ పద్ధతిలో ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలు అనగా దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ హెవెన్లీ ఫాదర్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఉపవాస ప్రార్థనలో ఒక వ్యక్తి వెళ్తున్నాడు అంటే ఆ వ్యక్తి దేవునితో ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ కలిగి ఉంటాడు. అప్పటిదాకా బాధతో, దుఃఖంతో, కన్ఫ్యూషన్స్తో ఉన్న ఆ వ్యక్తి ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళగానే ఆ వ్యక్తి ముఖంలో సంతోషము, ఆనందము కనబడుతూ ఉంటుంది. కానీ ఉపవాస ప్రార్థనలో వెళ్ళగానే నీ ముఖంలో ఆ సీరియస్నెస్ అనేది, డిగ్నిటీ మెయింటైన్ చేయటం అనేది, మనుషులు పలకరించినా పలకరించకుండా ఉండటం అనేది, దీనిని ఏమంటారంటే రిలీజియస్ ఫాస్టింగ్ అంటారు, మతచార సంబంధమైన ఉపవాస ప్రార్థనలు అంటారు. వీరి అంతరంగంలో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఏంటిదంటే, నేను ఉపవాసంలో ఉన్నా, నేను లెంటి డేస్లో ఉన్నా అని. వీరు ఇట్టి అనుభవంలో ఎవరితో మాట్లాడరు, ఎవరిని పలకరించరు. ఒకవేళ పలకరించినా కానీ మరలా స్పందించరు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థనలో ఉన్న ప్రజల ముఖాళ్లలో సంతోషము, నెమ్మది, సమాధానాన్ని వారు అనుభవించినారు. ఎందుకు అంటే దట్ ఈస్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ హెవెన్లీ ఫాదర్. ఆమేన్, హల్లెలూయా. నీవు దేవుడు కలిసే అనుభవమే ఉపవాస ప్రార్థన యొక్క అనుభవం. పరలోకాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి ఆ దేవుడు వచ్చి నీతో వ్యక్తిగతంగా మాట్లాడే అనుభవమే ఉపవాస ప్రార్థన యొక్క అనుభవం. ఉపవాస ప్రార్థనకు ముందు నీ ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు యేసయ్యని సమీపిస్తావు, యేసయ్యకి ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలోకి వెళ్తావు. అది ఒక మహిమ కలిగిన అనుభూతి. ఆమేన్. దట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ ఎక్సర్సైజ్. అది మతచార సంబంధమైన ఒక ఎక్సర్సైజ్ కాదు. ఇయర్లీ వన్స్ ఫాస్టింగ్స్ లో ఉండాలి. ఇయర్లీ వన్స్ నేను ఇది చేయాలి, ఇది చేయొద్దు, ఇది తినాలి, ఇది తినొద్దు, ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయొద్దు అనే అనుభవంలో నువ్వు ఉంటావు. కానీ ఉపవాస ప్రార్థనలో ఉండే శ్రేష్టత, ప్రాముఖ్యత ఏంటిదంటే నీవు ఆ మహిమ కలిగిన దేవుణ్ణి కలుసుకుంటావు. ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఆ మహిమ కలిగిన దేవుడు నువ్వు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తాడా. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్
relationship between you and Heavenly Father. Hallelujah. కొన్ని ప్రశ్నలు రాసుకోండి. Should every believer fast? Is there any virtue in fasting? How does fasting add to our prayer life? Does fasting simply abstain from food? When are we supposed to fast? What is the spiritual significance of fasting? ప్రతి విశ్వాసి ఉపవాసంలో ఉండాలా? మన ప్రవర్తన ఉపవాస ప్రార్థనలో ఏ విధంగా ఉండాలి? మన ప్రార్థన జీవితానికి ఉపవాసంలో ఏ విధంగా లాభకరంగా ఉంటుంది? ఉపవాస ప్రార్థన అంటే భోజనం నుండి పూర్తిగా దూరం ఉండటమా? ఎప్పుడు మనము ఉపవాస ప్రార్థన చేయాలి? ఉపవాసంలో మనము ఏ గుర్తింపు పొందాలి? గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా మంది హృదయాలలో మెదులుతూ ఉంటాయి. షుడ్ ఎవ్రీ బిలీవర్ ఫాస్ట్? ప్రతి విశ్వాసి ఉపవాస ప్రార్థనలో ఉండాలా అనే ప్రశ్నకి జవాబు మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాలు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేశ్యధారుల వలె ఉండవద్దు. చాలు. మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒకవేళ ప్రార్థన చేస్తే అనే మాట అక్కడ లేదు, కానీ మీరు చదవాలా? ప్రార్థన చేయనప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడు. హల్లెలూయా. ప్రార్థన అనేది మస్ట్ అండ్ షుడ్. గట్టిగా చప్పట్లు కొడదాం. అదే విధంగా 6వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు ఉపవాసము చేయనప్పుడు, మీరు ఉపవాసము చేయనప్పుడు. హల్లెలూయా. మీరు ఒకవేళ ఉపవాసం చేస్తే అని అక్కడ లేదు, కానీ మీరు ఉపవాసము చేయనప్పుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉన్నదంటే వెన్ యు ఫాస్ట్ అని ఉన్నది, కానీ బైబిల్ గ్రంథంలో ఇఫ్ యు ఫాస్ట్ అనేది ఉంటే ఒకవేళ ఉపవాసంలో ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఆమేన్. కానీ బైబిల్ గ్రంథంలో ఏమని ఉన్నదంటే వెన్ యు ప్రే, వెన్ యు ఫాస్ట్, మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు అని పరిశుద్ధాత్మ దేవుడు సార్వత్రిక సంఘానికి, ప్రతి విశ్వాసికి తేటగా బయలుపరుస్తున్నాడు. అదేంటిదంటే ప్రతి విశ్వాసి ఉపవాస ప్రార్థనలో ఉండాలా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకనే చూడండి, యేసుక్రీస్తు ప్రభు సేవ పరిచర్య ప్రారంభించక ముందు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఉపవాసంలో ఉంచటానికి అరణ్యంలోకి త్రోసుకొని వెళ్ళినాడు. చప్పట్లు కొట్టండి. ఎందుకు అంటే మై సన్ జీసస్, యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ద బ్యాటిల్ ఫీల్డ్. You are entering into the battlefield. You must wage war against enemy, my son. That's why you must enter into wilderness for fasting. చప్పట్లు కొడదాం. నా ప్రియ కుమారుడైన యేసు, నీవు యుద్ధ భూమిలో అడుగు పెడుతున్నావు. సాతాను రాజ్యాలను కూల్చాలి, సాతానుతో యుద్ధం చేయాలి. కాబట్టి అరణ్యములో ఉపవాసములను గడపాలా. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఒకవేళ
యేసుక్రీస్తు ప్రభు ఉపవాస ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, ఒకవేళ మనము కూడా ఉపవాస ప్రార్థనలో ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదా. కానీ పరిచర్య ప్రారంభించక ముందు యేసుక్రీస్తు ప్రభుకి ఆత్మ బలము పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు ఉపవాస ప్రార్థనలో వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడ సహోదరి, ఎంతమందికి సాతానుతో యుద్ధం చేయాలనున్నది? ఎంతమందికి సాతాను స్థావరాలను పెళ్లగించాలనున్నది? చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఎంతమందికి ఆత్మ బలంతో విజృంభించాలనున్నది? హల్లెలూయా. ఒకవేళ ఇట్టి మహిమ కలిగిన అనుభవంలో నువ్వు వెళ్ళాలనుకుంటే, సేవకుడా, టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న క్రైస్తవుడా, ఈ మందిర ఆవరణంలో కూర్చున్న సహోదరి సహోదరా, యు మస్ట్ ఎంటర్ ఇంటూ ఫాస్టింగ్. ఎందుకు అంటే, వితౌట్ ఫాస్టింగ్ మనలో ఆత్మ బలం అనేది ఉండదా? కూరలో ఉప్పు కారము లేకపోతే కూర పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, మన క్రైస్తవ స్థితి కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకు చాలా మంది క్రైస్తవులకి దయ్యాలు పట్టి పీడిస్తూ ఉంటాయి? నువ్వు రక్షింపబడి మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఎందుకు దయ్యాలు నీ దగ్గరకు వస్తున్నాయి? ఎందుకు దురాత్మ శక్తులు నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నాయి? బికాస్ నీవు ఎల్కేజీ యూకేజీ అనుభవంలోనే ఉన్నావు, కానీ నీ స్పిరిచువల్ స్టాండర్డ్స్ పెరగాల. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్పిరిచువల్ స్టాండర్డ్స్ పెరగాల. చూడండి, అపోస్తుల కార్యం క్రొత్త నిబంధనలో క్రైస్తవునికి దయ్యం పట్టినట్లు అపోస్తుల కార్యములలో క్రొత్త నిబంధనలు ఎక్కడ కనబడదు. క్రైస్తవులకి దయ్యాలు పట్టటం, దురాత్మ శక్తి పట్టి పీడించటం అనేది అపోస్తుల కార్యములలో ఎక్కడ కూడా కనబడదు, క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా కనబడదు. కానీ ఈ రోజులలో ఆరాధన ప్రారంభించగానే దయ్యాలు ఎవరిలలో నుంచి బయటపడుతున్నాయంటే, ఎవరిలలో నుంచి? క్రైస్తవులలో నుంచే. క్రీస్తుని అంగీకరించి మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్న క్రైస్తవులలో నుంచి దయ్యాలు బయటపడటానికి కారణం ఏంటిదంటే, యు ఆర్ స్టిల్ ఇన్ ఎలిమెంటరీ ఎక్స్పీరియన్స్. ఎల్కేజీ యూకేజీ అనుభవంలోనే నువ్వు ఉన్నావు. ఉపవాసం యొక్క బ్యూటీ నీకు తెలవదు, ప్రార్థన యొక్క బ్యూటీ నీకు తెలవదు. ఉపవాసంలో ఉంటే ఏ అనాయింటింగ్ అనేది యాక్టివేట్ అవుతుందో, ప్రార్థనలో ఉంటే ఏ మహిమ దిగుతుందో, యు డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఉపవాస ప్రార్థనలో ఉంటే నీలో ఒక డిఫరెంట్ యూనిక్నెస్ అనేది నువ్వు గమనించాలి, దేవుడు గమనించాలి, సాతాను గమనించాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్. ఈరోజు దాకా ఉపవాసాలలో ఉంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు. కొంతమందికి ఉన్న అనుభవం, ఇద్దరు ముగ్గురు చేతులు పైకి ఎత్తినారు. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తున్నదంటే, వెన్ యూ ప్రే, వెన్ యూ ఫాస్ట్, ఇఫ్ యూ ప్రే, ఇఫ్ యూ ఫాస్ట్ అని ఉంటే చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు క్లియర్గా ఏమని చెప్తున్నాడంటే, మీరు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, గట్టిగా చప్పట్లు కొడదాం, మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు అంటే ఒక క్రైస్తవునికి దట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్.
ఉపవాసంలో, ప్రార్థనలో ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. అంతేకాక రేనా షాలె బెహువానా ఎన్జతో హల్బేర్ సందానియా రిహతే కిషిహలా. నా రైట్ సైడ్ ఒక ఎల్లోయిష్ డ్రెస్ వేసుకున్నావు, గ్రీనిష్ డ్రెస్ వేసుకున్నావు. సిల్దామ్ యెహోవా కే రియానా. నువ్వు బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నావు, తిరగలే. ఎల్లోయిష్ గ్రీనిష్ డ్రెస్ వేసుకున్నావు, బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నావు. సిగ్గుపడకుండాలే, ఇన్స్టెంట్ హీలింగ్ జరగబోతుంది. ఇన్ జీసస్ మైటీ నేమ్. గట్టిగా చప్పట్లు కొడితే యేసుని కనపరుస్తాను. ఇక ఆ సిమ్టమ్స్ అనేటి నీ శరీరంలో కనబడవు. ఆమెన్, ఆమెన్. నా లెఫ్ట్ సైడ్ ఒక లేడీ ఉన్నది. 2 సార్లు నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నావు. 2 times సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నావు. కానీ యేసయ్య నిన్ను బ్రతికించినాడు. ఎవరా లేడీ? కమాన్ గెట్ అప్. చేయి పైకెత్తు బిడ్డ. నీ పట్ల దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉన్నది, మంచి ఉద్దేశం ఉన్నది. దేవుని చేతిలో నువ్వు మహిమ కలిగిన పాత్రగా ఇక నువ్వు వాడబడబోతున్నావు. ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావు, ఒంటరిగా ఉండి విలపిస్తున్నావు. నా ప్రార్థన, నా ఏడుపులు ఎవరు వింటలేరా అనుకుంటున్నావు. కానీ నీ ఏడుపులని, నీ కన్నీటిని నా ప్రేమ కలిగిన యేసయ్య విన్నాడు. నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నిన్ను ఎక్కించబోతున్నాడు. వెనకాల పట్టుకోండి. టచ్ టచ్ టచ్. జీసస్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశం, దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకనే నువ్వు ఇంకా నీ స్పిరిచువల్ లైఫ్ లో డీపర్ లెవెల్స్ లోకి, లోతులోకి వెళ్ళాలి అని మహిమ కలిగిన ప్రత్యక్షతలు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజు దాకా లూదియా వలె దైవభక్తి కలిగిన స్త్రీగా, పురుషునిగా ఉంటున్నావు. కానీ నీ హృదయము తెరవబడని అనుభవంలో ఉపవాసాలు ఉంటున్నావు, ప్రార్థనలు చేసుకుంటున్నావు. కానీ ఈరోజు ఏ అనుభవంలో వెళ్తున్నావంటే ప్రభువు నీ హృదయాన్ని తెరవబోతున్నాడు. ప్రభువు నీ హృదయాన్ని రాత్రి తెరవటంతోనే ప్రభు యొక్క హృదయ వాంఛను తీర్చే బిడ్డగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నోరు తెరిచి, అయ్యా ఉపవాస ప్రార్థనకై నన్ను నేను సమర్పించుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో చెప్పినట్లు ఇట్టి విధమైనది నువ్వు వదిలిపోవటం వల్ల, ఉపవాసం వలన, ప్రార్థన వలన మాత్రమే సాధ్యము. నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నా అది ఉపవాస ప్రార్థన వలన మాత్రమే సాధ్యము సహోదరి, సహోదరుడా. అందుకని శిష్యులతో యేసయ్య ఏం చెప్పాడో ఈ రాత్రి మనతో అది చెప్తుండగా, ప్రభువా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానయ్యా, నీ సన్నిధిలో గడుపుతాను ప్రభువా. అందరూ స్వరాలు. యేసయ్యా, 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 స్తోత్రం ప్రభువా. యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నాతో మాట్లాడుమై. అందరి స్వరాలు ఇప్పి. నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపు.
మేము దేవుడి వాక్యం విన్నప్పుడు మాలో ఆయన ఒక శక్తి మేము పొందుకుని ఉపవాసం అనేది ఎలా ఉండాలి. ఇంతకుముందు మేము విన్నది దేవుడికి ఆయాస్కరంగానే ఉన్నాం తప్ప నిజంగా దేవుడికి సంతోషకరంగా లేము. అంటే మేము అదే సంతోషం అని అనుకున్నాం. కానీ మరి పాస్టర్ గారు అయితే మాకు చెప్పింది విన్న తర్వాత మేము ఈ రకంగా ఉండాలా అని ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇంత తెలుసుకున్నాం. ఇన్ని సంవత్సరాలు మా సమయం అంతా వ్యర్థం చేసుకున్నాం అని చెప్పేసి అని తెలిసింది మాకైతే. ఈ కానించి దేవుళ్ళో ఎలా ఉపవాసం ఉండాలి, ఆయన్ని ఎలా సంతోష పెట్టాలి, ఇతరులకి ఎలా మేము ఆశీర్వాదకరంగా ఉండాలి, మేము దేవుని ఆశీస్సులు పొందుకుని ఆశీర్వాదాలు పొందుకుని మేము ఎలా జీవించాలి దేవుడికి సంతోషకరంగా అన్నది మేము నేర్చుకున్నాం. దేవుని నామానికి వందనాలు. ఈరోజు వాక్యం మెసేజ్ చాలా బాగుంది. దేవుడు నాతోనే మాట్లాడినట్టుగా అనిపించింది. అసలు దేవుడు నాతోనే మాట్లాడాడు. అసలు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే నేను ఎప్పుడు ఫాస్టింగ్ ఉండలేదు. అసలు ఆదివారం మాత్రమే ఫాస్టింగ్ ఉండేదాన్ని, కానీ పర్టికులర్గా దేవుని కోసం ఫాస్టింగ్ ఉండలేదు. రేపటి నుండి ఫాస్టింగ్ ఉండాలని ఈ వాక్యం ద్వారా నేను నేర్చుకున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమేన్. నీ దుఃఖము సంతోషంగా మార్చే దేవుడు ఎవరంటే అదే నీ కొరకు సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు. మునుపు ఎన్నడూ అనుభవించని దేవుని మహిమ ప్రజలు అనుభవించబోతున్నారు.